అమెరికా భారత్ ని ఒక వ్యూహాత్మకమైన భాగస్వామిగా భావిస్తుంటే రష్యా మాత్రం మనల్ని ఒక నమ్మకమైన స్నేహితుడిగా చూస్తుంది. అలాగే యూరప్ దేశాలతో భారత్ లాభదాయకమైన ఒప్పందాలు చేసుకుంటుంది. మధ్యప్రాచ్య దేశాలు భారత్ లో బిలియన్ల కొద్ది డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాయి. వీటన్నిటికి విరుద్ధంగా చైనా మాత్రం మనల్ని గట్టి పోటీగా చూస్తుంది. 2013లో భారత్ పరిస్థితి కొంచెం డిఫరెంట్ గా ఉండేది. అప్పట్లో మోర్గన్ స్టాన్లీ అనే ఒక ఆర్థిక సంస్థ మన దేశాన్ని ఫ్రెజల్ 5 అనే జాబితాలో చేర్చింది. అంటే అతి లీస్ట్ లో ఉన్న బలహీనమైన 5 దేశాల్లో మన దేశం ఒకటి. ఆ టైంలో రూపాయి విలువ పడిపోవడం, ధరలు పెరగడం, ఇతర దేశాలపై ఎక్కువ ఆధారపడడం వంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాం. అప్పట్లో ప్రపంచం మొత్తం మన భారత్ని కేవలం తక్కువ కూలీలుగా, అవుట్ సోర్సింగ్ గా, అవినీతికి నిలయంగా చూసేది. కానీ 2014 నుండి మన విదేశీ విధానంలో స్పష్టమైన మార్పు వచ్చింది. మనం కేవలం ఒక మార్కెట్లా కాకుండా ఒక శక్తివంతమైన దేశంగా ఎదగాలని నిర్ణయించుకున్నాం. సైనిక ఆధునికీకరణ, డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణ, మన దేశం పట్ల ప్రపంచం ఎలా ఆలోచిస్తుంది, ఇవన్నీ మన దేశ ఎదుగుదలకి కారణమయ్యాయి. కేవలం మనం చేసిన ప్రయత్నాలే కాకుండా ప్రపంచం మొత్తం ఎదుర్కొన్న కొన్ని సమస్యలు కూడా మనకు కలిసి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో అవసరమైన వస్తువులన్నీ, అంటే మందులు గాని, ఎలక్ట్రానిక్స్ గాని, దుస్తులు గాని, ఇంకా ఏవైనా సరే చైనా అనే ఒకే దేశంపై ఆధారపడడం చాలా తప్పు. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడే అన్ని ఇరుక్కుపోతాయి. అక్కడక్కడ కొన్ని పెట్టుకుంటూ పోతే అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదని దానికి ప్రత్యామ్నాయంగా, చైనాకి ప్రత్యామ్నాయంగా మన భారత్ వైపు దేశాలు మొగ్గు చూపాయి. ఒకానొక టైంలో ప్రపంచంలో వేర్ హౌస్లు అన్ని ఖాళీ అయిపోయినప్పుడు ఆ టైంలో ప్రతి దేశం, ప్రతి ప్రభుత్వం మనము ఇంకో దేశంపై ఎందుకు ఆధారపడుతున్నాం, మనమే ఎందుకు తయారు చేసుకోవచ్చు అని ఆలోచించడం మొదలుపెట్టాయి. ఈ ప్రాబ్లం కి ఆన్సర్ ఏంటి అంటే చైనా +1 వ్యూహం. దీని సమాధానం చాలా సింపుల్. కొంత ఉత్పత్తిని చైనా నుంచి తీసేసి అదే ఉత్పత్తిని వేరే దేశాలకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ దేశమే భారతదేశం. భారతదేశం అయితేనే అన్ని విధాలుగా అనువైందిగా ఉంటాయని వాళ్ళకి ఆలోచన తట్టింది. భారతదేశమే ఎందుకు, ఇంకా వేరే దేశాలు ఏమీ లేవా అనే డౌట్స్ మీకు రావచ్చు. మన దేశమే ఎందుకంటే మన దేశంలో ప్రజలు ఎక్కువగా ఉండడం, మన దేశంలో పనిచేసే పని వాళ్ళు కూడా ఇంగ్లీష్లో మాట్లాడడం, మన దేశంలో ప్రజాస్వామ్యం ఉండడం, మన దేశంలో ఉండే రాజకీయము చైనాకి వ్యతిరేకంగా ఉండడం, ఇది వాళ్ళకి బెనిఫిట్ గా మారాయి. 2022లో యాపిల్ తన ఐఫోన్ల వాటా భారత్ లో కేవలం 5% మాత్రమే ఉండేది 2022లో. కానీ 2024 నాటికి అది 15% పెరిగింది. 2025 ఏప్రిల్ నాటికి భారత్ ఐఫోన్ ఎగుమతుల్లో చైనాని అధిగమించి అమెరికాకు ఎగుమతి చేసే ఐఫోన్లలో 44% వాటాను సాధించి చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో జరిగే ఏ వ్యాపారమైనా సరే అన్నిటికంటే కూడా 80% హిందూ మహాసముద్రం ద్వారానే వెళ్తాయి. లాజికల్ గా ఆలోచించండి. ఇక్కడ ఇంధనం, ఆహారం, సెమీ కండక్టర్ల సరఫరా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న భారతదేశం యొక్క భౌగోళిక రాజకీయ ప్రాముఖ్యత చాలా పెరిగింది. దీని వల్లనే రాబోయే 20 ఏళ్లలో ప్రపంచ సమతుల్యత భారత్ పై ఆధారపడి ఉంటుందని భావించి ప్రపంచంలోని ప్రధాన దేశాలన్నీ భారత్తో మాకు స్నేహం కావాలని వాళ్ళంతటి వాళ్ళు కోరుకుంటున్నారు. అంతెందుకండి, బైడెన్ కానీ, ట్రంప్ కానీ వీళ్ళు కూడా భారత్ అమెరికా భాగస్వామ్య భవిష్యత్తును నిర్దేశిస్తుందని, ఎప్పటికైనా సరే మనం మంచిగా ఉండాలని భారత్ని ఒక శక్తివంతమైన దేశమని కొనియాడారు. దీనికి తగ్గట్లుగానే 2025 ఫిబ్రవరిలో యుఎస్ ఇండియా కంపాక్ట్ అనే కొత్త ఒప్పందాన్ని కూడా ప్రారంభించారు. ఇందులో సైనిక సహకారం ఉంటుంది. కానీ ఇది కేవలం సైనిక సహకారం కాకుండానే సాంకేతికత, వాణిజ్య రంగాల అభివృద్ధి చెందడానికి ఉద్దేశించబడింది. ఇప్పుడు చైనాకి గట్టి పోటీ ఇవ్వాలి అంటే అమెరికాకి ఒక భాగస్వామి కావాలి. ఆ భాగస్వామి భారత్ అయితేనే తన పాత్రని సమర్థవంతంగా నెరవేర్చగలదు అనే నమ్మకంతో మన దేశాన్ని ఎంచుకుంది అమెరికా. మన భారత్ లో పెట్టిన యూపీఐ వ్యవస్థని ఫ్రాన్స్ లో ఉన్న యూరప్ దేశాలు కూడా వాళ్ళ పర్యాటక రంగంలో కూడా వాడుకుంటున్నాయి. ఆ వ్యవస్థని మన భారత్ లో పుట్టిన యూపీఐ వ్యవస్థని ఫ్రాన్స్ వంటి యూరప్ దేశాలు కూడా వాళ్ళ పర్యాటక రంగంలో వాడుకుంటున్నాయి. ఇది కేవలం టెక్నాలజీ అని మాత్రం అనుకుంటే చాలా తప్పు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మన దేశాన్ని దక్కుతున్న ఒక గౌరవం ఇది. రష్యా యుక్రెయిన్ కి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ రెండింటిని ఆపే శక్తి కేవలం భారతదేశానికి మాత్రమే ఉంది అనే పేరు తెచ్చుకునే ఏకైక దేశం మన భారత్ మాత్రమే. అప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రష్యాలో పర్యటించారు, ఉక్రెయిన్ లో పర్యటించారు, సంక్షోభ పరిష్కారం కోసం ప్రయత్నించారు. 2024 మునిచ్ భద్రతా సదస్సులో మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు ఒక ముఖ్యమైన మాట చెప్పారు. భారత్ పాశ్చాత్య దేశాలకి వ్యతిరేకం కాదు, అలాగే అవి చెప్పినట్టుగా నడిచే దేశము కాదు. భారత్ కి ఒక సొంత విధానం ఉంది. భారత్ ఒక స్వతంత్ర దేశం. మనం డైలీ చేసే టీ షాప్ దగ్గర పేమెంట్ కూడా చాలా ముఖ్యమైన విషయం, చాలా గొప్ప విషయం. ప్రపంచంలోనే అత్యధికంగా రోజుకి 640 మిలియన్ల ట్రాన్సాక్షన్స్ నిర్వహిస్తూ యూపీఐ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ప్రస్తుతం యూపీఐ ప్రపంచంలోనే అత్యుత్తమ రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ గా నిలిచింది. 2025లో యూపీఐ రోజుకి
640 మిలియన్లకు పైగా లావాదేవీలు నిర్వహించి వీసా వంటి పాత పేమెంట్ సిస్టమ్లను కూడా వెనక్కి నెట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా మన దేశం చేస్తున్న మందుల సరఫరా కానీ అంతరిక్ష పరిశోధనలు కానీ మన దేశాన్ని ఒక గొప్ప స్థానంలో నిలబెట్టాయి. ఈ రోజు ఇవే మన దేశానికి ఒక గొప్ప శక్తిగా మారుతున్నాయి. స్పాడెక్స్ కూడా విజయం సాధించింది కదా. అంతరిక్షంలో 2 ఉపగ్రహాన్ని ఒకదానితో ఒకటి విజయవంతంగా అనుసంధానించడం ద్వారా ఈ రోజు ఇస్రో ఒక అరుదైన మైలురాయిని సాధించింది. అంతరిక్ష టెక్నాలజీ పరంగా అమెరికా, రష్యా, చైనాల తర్వాత స్పేడెక్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీ ఉన్న 4వ దేశంగా భారత్ అవతరించింది. 2014లో మన భారతదేశం కేవలం 686 కోట్ల విలువైన రక్షణ పరికరాలు మాత్రమే ఎగుమతి చేసింది. కానీ 2024 నాటికి ఈ సంఖ్య 21,083 కోట్లకు చేరింది. అంటే కేవలం 10 ఏళ్లలో మన రక్షణ ఎగుమతులు 30 రెట్లు పెరిగాయి. ఇప్పుడు మన భారతదేశం ఇతర దేశాల నుంచి ఆయుధాలను కొనే దేశం మాత్రమే కాదు, ఇతర దేశాలకి ఆయుధాలు ఎగుమతి చేసే దేశంగా మారింది. అంటే రక్షణ రంగంలో దేశాల మధ్య వ్యాపారం పెరిగినప్పుడు ఆయా దేశాలపై మన ప్రభావం కూడా ఆటోమేటిక్ గా పెరుగుతుంది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ భారతదేశంలో ఒక ఫ్యాక్టరీని స్థాపించడానికి ఆసక్తి చూపిస్తున్నప్పటికీ భారతదేశం కొన్ని కఠినమైన షరతులు పెట్టింది. ఆయన ఎంత పెద్ద వ్యాపారవేత్త అయినా కానివ్వండి, కానీ భారత్కు వస్తే ఎంత పెద్ద వ్యాపారవేత్త అయినా వ్యాపారం కోసం చర్చలు జరపాల్సిందే. అసలు ప్రాబ్లం ఏంటంటే ఈయన ఒక ఫ్యాక్టరీ పెడతాడు, అందులో ఇంపోర్ట్ డ్యూటీలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మన భారత ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. దానికైనా ఒప్పుకోలేదు, మన ప్రభుత్వం కూడా ఒప్పుకోలేదు. ఇది మన భారతదేశం యొక్క బలం ఏంటో స్పష్టంగా చూపిస్తుంది. గతంలో మా దేశానికి ఎవరైనా వస్తారేమో, మా దేశంలో ఎవరైనా ఫ్యాక్టరీలు పెడతారేమో, మా దేశంలో ఎవరైనా పెట్టుబడి పెడతారేమో అనే ఎదురు చూసే పరిస్థితి నుంచి ఈ రోజు మన దేశానికి వాళ్ళంతటా వాళ్ళే కావాలని వచ్చినా కూడా మనం నిబంధనలు పెట్టే స్టేజ్కి వెళ్ళిపోయాం. అమెరికా తన రక్షణ రంగంలో సంవత్సరానికి $900 బిలియన్ల ఖర్చు చేస్తుంటే మన దేశం మాత్రం మన రక్షణ రంగంలో సంవత్సరానికి కేవలం $80 బిలియన్ల మాత్రమే ఖర్చు చేస్తున్నాం. సంఖ్యాపరంగా పోల్చినప్పుడు అమెరికాతో మనకు చాలా వ్యత్యాసం ఉంది. కానీ భారత్ తన రక్షణ ఎగుమతులు స్వయం సమృద్ధిని పెంచుకోవడంలో వేగంగా దూసుకుపోతుంది. నేటికి కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా టెక్నాలజీ కానీ, ఏఐ కానీ, సెమీ కండక్టర్లు కానీ, క్లౌడ్ కంప్యూటరింగ్ కానీ అన్ని రంగాల్లో అగ్రగామిగా కొనసాగుతుంది. 1980లో అమెరికా జీడిపితో పోలిస్తే చైనా జీడిపి కేవలం 10% మాత్రమే ఉండేది. కానీ కేవలం 4 దశాబ్దాల్లోనే చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెంది 70% చేరుకుంది. ఇప్పుడు మన భారతదేశం కూడా చైనా లాంటి వృద్ధి పదంలోనే నడుస్తుంది. ప్రస్తుతం మన దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం కానీ, మన దేశంలో ఇంగ్లీష్లో ప్రావీణ్యం కానీ, సాంకేతిక నిపుణులు కానీ, అమెరికా వంటి దేశాలు మన దేశంపై నమ్మకం పెట్టుకోవడం కానీ ఇవన్నీ మన దేశానికి ప్రత్యేక బలాలుగా నిలిచాయి. రష్యా నుండి S-400ను కొనుగోలు చేశాం. అయినా కూడా అమెరికా మన పైన ఎటువంటి ఆంక్షలు విధించలేదు. ఎందుకంటే అమెరికాకి మన భారత్ ఎంతో ముఖ్యం, ఎంతో కీలకం. చైనాలో జనాభా క్రమంగా తగ్గుతూ వస్తుంది. యువతలో నిరుద్యోగం అనేది 20% పెరిగింది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చాలా సంక్షోభంలో ఉంది చైనా. కోవిడ్ గాని, తైవాన్ వివాదాల తర్వాత ప్రపంచ దేశాలకి చైనాపై నమ్మకం పోయింది. ఇది భారత్ కి మేలు చేకూరుస్తుంది. కానీ మన భారతదేశంలో మాత్రం ప్రతి సంవత్సరం కొత్తగా 12 నుంచి 15 మిలియన్ల జనాభా ఉద్యోగ రంగంలోకి వస్తున్నారు. కానీ అందుకు సరిపడా ఉద్యోగాలు అయితే లభించట్లేదు. అలాగే జీడిపి పెరుగుతున్నా ఆదాయ అసమానతలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. భారతదేశంలో జీడిపి పెరుగుతున్నా కూడా ఆర్థిక అభివృద్ధి అందరికీ సమానంగా అందడం లేదు. అలాగే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ వారికి సరైన ఉద్యోగాలు లభించడం లేదు. ఇందులో మనకి నెగిటివిటీ ఏంటంటే ప్రపంచంలోని అత్యంత కాలుష్యకారక నగరాల్లో భారత్కి చెందినవి అధికంగా ఉన్నాయి. ఇది భవిష్యత్తులో దేశ ఉత్పాదకతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదో ప్రాబ్లం అనుకుంటే ఇంకో ప్రాబ్లంగా పాకిస్తాను, చైనాలతో ఉన్న సరిహద్దు సమస్యలు మన వనరుల్ని వినియోగించుకోవడంలో ఆటంకంగా మారుతున్నాయి. ప్రపంచ స్థాయి శక్తిగా మారాలంటే కేవలం జీడిపి పెరుగుదల మాత్రమే సరిపోదు, దానిని సమర్థవంతంగా కూడా అమలు చేయడం అంతే ముఖ్యం. ఇప్పుడు మన భారతదేశం ఎదుర్కొంటున్న సవాల్ ఏంటంటే మనం ఎదుగుతున్న ఈ వృద్ధిని, ఈ ఎదుగుదలని పడిపోకుండా ఆపడమే. విచిత్రం ఏంటంటే ప్రపంచంలో ఉన్న ఏ దేశాన్ని చూసినా సరే అది ఆ దేశాలు మన దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశంలో చూడట్లేదు. మన దేశాన్ని విస్మరిస్తే వాళ్ళకే ప్రమాదం అన్నట్లుగా భావిస్తున్నాయి. మన భారత్ దగ్గర ఇంత గొప్ప టాలెంట్, ఇంత గొప్ప యువత, ఇంత గొప్ప ప్రజాస్వామ్యం, ఇంత పెద్ద రాజకీయం ఇదంతా ఉంది కాబట్టే అమెరికా కానీ, రష్యా కానీ, యూరోపియన్ యూనియన్ కానీ, మధ్యప్రాచ్య దేశాలు కానీ మన దేశాన్ని దూరం చేసుకోలేకపోతున్నాయి. నాకేమనిపిస్తుందంటే భవిష్యత్తులో చరిత్రకారులు ఈ 21వ శతాబ్దాన్ని అమెరికా, చైనా పోటీగా కాకుండా ఇండియన్ మూమెంట్ గా చూస్తారేమో అనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ 21వ శతాబ్దంలో ప్రపంచంలో మన భారతదేశం యొక్క కీలకమైన పాత్ర లాంటిది. ఈ విషయంపై మీకేమనిపిస్తుంది? మీరేమనుకుంటున్నారు? చరిత్రకారుల దృష్టిలో ఈ 21వ శతాబ్దం ఎలా మిగిలిపోతుందని మీరు అనుకుంటున్నారు? కమెంట్లో తెలియజేయండి.
మీ ఒపీనియన్ ఏదైనా సరే స్వీకరిస్తాను. నా కష్టానికి మీ చేయుత దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లాలంటే ముందు మన దేశ గౌరవం ఏంటో మన దేశ ప్రజలు తెలుసుకోవాలి. దేశానికి సంబంధించి ఇలాంటి మరెన్నో గొప్ప గొప్ప వీడియోలు వస్తూనే ఉంటాయి. అవి మీ గడప వరకు చేరాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.